వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ హాల్ టికెట్స్ ఈరోజు డౌన్లోడ్ అవుతుంది. అయితే ఏ టైంకి డౌన్లోడ్ అవుతాయి? డౌన్లోడ్ అయ్యేటప్పుడు మనకు కొన్ని ఫీల్డ్స్ కావాల్సి వస్తుంది, లైక్ డేట్ ఆఫ్ బర్త్. అవి ఏంటివి, అలాగే ఒకసారి అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఈఏపీ సెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయింది, సెంటర్ చూసుకుంటారు, వదిలేస్తున్నారు. సెంటరు తర్వాత టైమింగ్ చూసుకుని దాంతో సరిపోదు అనమాట. ఈఏపీ సెట్ హాల్ టికెట్లో ఉన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఏవైతే ఆ హాల్ టికెట్ పైన ప్రింట్ చేశారో మీకు కౌన్సిలింగ్ అయ్యి మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళేదాకా కూడా అవే ఉంటాయన్నమాట. సో వాటిలో ఉన్న మిస్టేక్స్ ఇప్పుడే మీరు చూసి రెక్టిఫై చేసుకోకపోతే ఇంకా మళ్ళీ మీకు సర్టిఫికేట్లో కూడా అవే వస్తాయి. సో ఆల్మోస్ట్ మీరు ఫీ రింబర్స్మెంట్ మిస్ అయిపోతారు, ఆల్మోస్ట్ ఫ్రీ సీట్ మిస్ అయిపోతారు, మంచి టాప్ కాలేజ్ మిస్ అయిపోతారు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా చిన్నవి, బట్ అవి ఎలా గమనించాలి, ఎలా చూడాలనేది పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఈఏపీ సెట్కి సంబంధించి కాలేజెస్లో ఎలా రాయాలి ఎగ్జామ్ అన్నీ చెప్తూ వచ్చారు. సో వాటితో మీరు ప్రిపేర్ అవుతున్నారు, మంచిది, అది వెల్ అండ్ గుడ్. కానీ వన్స్ ఈఏపీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా అటెండ్ కావాలి, సో ఏంటి టిప్స్, ఏంటి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మన వీడియోస్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. సో అది వాటికి చెప్పడానికి ఏ ఫ్యాకల్టీ కానీ ఏ కాలేజ్ కానీ రెడీగా ఉండదు అనమాట. సో అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోద్ది. డాక్యుమెంట్స్ అన్ని కొన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో దాంట్లో జాయిన్ అవ్వండి, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఇప్పటిదాకా మీరు ఇన్ కేసు ఒకవేళ ఈఏపీ సెట్ మాక్ ఎగ్జామ్ రాయకపోతే మనబడిలో ఈఏపీ సెట్ మాక్ ఎగ్జామ్ అని చెప్పి ఆల్రెడీ ఉంది. సో ఇది ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ రాసేశారు, ర్యాంక్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. మళ్ళీ రాయండి. నిన్న ర్యాంక్స్ రిలీజ్ అయ్యాయి, మళ్ళీ కొత్తగా ర్యాంక్స్ ఇంకొక 1 వీక్లో రిలీజ్ అవుతాయి. సో ఈ లోపల మీ ఎగ్జామ్ వచ్చే లోపల 1 వీక్ కాదు, 1 or 2 డేస్లో రిలీజ్ అయిపోతాయి ఎగ్జామ్ వచ్చే లోపల. సో కాబట్టి మళ్ళీ రాసి మీ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఇంతమంది స్టూడెంట్స్, కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ రాశారు కాబట్టి వాళ్ళలో మీ ర్యాంక్ ఎంత వస్తుందని మీరు ఈజీగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఫైన్ స్టూడెంట్స్, సో ఈరోజు ఈఏపీ సెట్ హాల్ టికెట్స్ ఈరోజు మనకు 12/5/2025 రోజు 12 noon తర్వాత మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు ఎక్కడైతే ఈఏపీ సెట్ అప్లై చేశారో అదే వెబ్సైట్లో మీకు ఈ డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనబడుతుంది అనమాట. వన్స్ కనపడిన తర్వాత మీకు పేజ్ ఈ రకంగా ఉంటుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ నంబర్ ఆర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది కనబడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా ఒక నెంబర్ వస్తుంది అనమాట, యూనిక్ నెంబర్. ఆ యూనిక్ నెంబర్ కానీ లేదా మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది, పేమెంట్ రిసిప్ట్ పైన ఉంటుంది అనమాట. ఇది మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చుంటే ఈమెయిల్ ఐడికి, లేదా మొబైల్ నెంబర్ ఇచ్చుంటే మొబైల్ నెంబర్కి SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ కూడా వచ్చేసి ఉంటుంది. ఆ రోజు మిస్ చేసామే, ప్రింట్అవుట్ తీసుకోలేదా అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరిపోతుంది. దెన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటి మీది? ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సిబిఎస్ఈ వాళ్ళు సిబిఎస్ఈ +2 హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దెన్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే DD/MM/YYY ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఈ 3 ఇచ్చిన తర్వాత మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది అక్కడ కనబడుతుంది. సో నేను రెఫరెన్స్ కోసం ప్రీవియస్ హాల్ టికెట్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఇన్ కేస్ ఏదైనా ఈ క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా మీకు దొరికితే దాన్ని మాత్రం మిస్యూజ్ చేయకండి ప్లీజ్. ఫైన్. సో ఇది ప్రీవియస్ హాల్ టికెట్. సో దీంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రకంగా పైన ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుంది కదా రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్. ఇందాక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ నెంబర్నే అడిగింది అది. సో ఇది ప్రాపర్గా మీరు ఇది ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు చూడాల్సింది మీ ఫోటో చెక్ చేసుకోండి, మీదా కాదా అనే డీటెయిల్స్. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి నేను చెప్పేది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి, మధ్యలో స్కిప్ చేయకండి, చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ హాల్ టికెట్ నెంబర్. సో ఈ ఫోటో మ్యాచ్ అయ్యి ఈ రెఫరెన్స్ ఐడి మ్యాచ్ అయితే హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదు. ఈ హాల్ టికెట్ నెంబర్ ఫ్యూచర్లో ప్రతి ఒక్క దానికి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, ఈ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు చూసుకోవాల్సింది మీ టెస్ట్ సెంటర్ ఎక్కడ అని. టెస్ట్ సెంటర్ ఇక్కడ కింద ఇస్తారు. సో ఇక్కడ టెస్ట్ సెంటర్ ఉంటుందన్నమాట. ఇది టెస్ట్ సెంటర్. ఈ టెస్ట్ సెంటర్లో వెరీ క్లియర్గా మీ కాలేజ్ నేమ్ ఎక్కడైతే ఉందో అది, దాని అడ్రస్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అది యూనిక్ ఒకటే కాలేజ్ అనుకుంటే ప్రాబ్లం లేదు అనుకుంటే 2-3 బ్రాంచ్లు ఉన్నాయి అదే కాలేజ్లో అనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళి ఈ కాలేజ్ కోడ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన దాన్ని, లేదా మీకు టెస్ట్ సెంటర్ కొన్ని గవర్నమెంట్ టెస్ట్ సెంటర్స్ ఉంటాయి బయట, కాలేజ్లో కాకుండా బయట. సో వాటి అడ్రస్లు ముందే తెలిసి పెట్టుకోండి. తెలుసుకునేటప్పుడు ఎలా, ఈ అడ్రస్కి వెళ్ళేటప్పుడు మనం ఏ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే తొందరగా వెళ్ళచ్చు అనే దీనిపైన ఉండాలి. సో ఎన్ని గంటల ముందర ఉండాలంటే
2 అవర్స్ ముందర ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీకు మార్నింగ్ సెషన్ 9 o'clock ఎగ్జామ్ అయితే 7 o'clock అక్కడ ఉండాలి. మధ్యాహ్నం 1 o'clock ఎగ్జామ్ అయితే మధ్యాహ్నం 11 కల్లా అక్కడ ఉండాలి. 11 to 12 మధ్యలో ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హాల్ టికెట్ని చెక్ చేస్తారు. మీ సిగ్నేచర్ తీసుకుంటారు. తర్వాత కొన్ని సర్టిఫికెట్స్ లోపల తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికెట్స్ ఏమేమి ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకుంటారు. ఇవన్నీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు 2 hours ముందర ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ టెస్ట్ డేట్ అండ్ టైం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ డేట్ చెక్ చేస్తారు. ఏ షిఫ్ట్ అనేది చెక్ చేయరు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ అని. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ డీటెయిల్స్. సో ఏం డీటెయిల్స్ అంటే మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నేమ్ ఉందనుకోండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్లో మీ ఇనిషియల్స్ ఏమని ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ కొనిదెల రామచరణ్ అని ఉందనుకోండి. కొనిదెల రామచరణ్కి కే రామ్ చరణ్ అని చెప్పేసి ఇక్కడ వేశారు అనుకోండి. సో ఇంకించి మీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇదే పేరుతో వస్తుంది. కొనిదెల రామచరణ్ రాదు. సో ఇంకొక విషయం ఏంటంటే రేపు వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ముందర సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే ముందర ఇది ఆధార్ కార్డులో ఏదైతే ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. రెండోది వాళ్ళు ఖచ్చితంగా డౌట్ రేస్ చేస్తారు. అక్కడ ఆధార్ కార్డులో కొనిదెల ఉండి ఇక్కడ కే అని ఉంటే అప్పుడు ఇదేంటంటే మీది కే ఉందని అడుగుతారు. కాబట్టి ఆధార్ కార్డు 10th క్లాస్ సర్టిఫికెట్ ప్రామాణికంగా అంటే దాని బేస్ ప్రకారం మీ నేమ్ ఉండాలి ఇక్కడ. ఒకవేళ ఇన్ కేసు ఈ నేమ్ ఇక్కడ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు. కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో దానికే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేమ్ అనేది చెక్ చేసుకోండి. దెన్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. సో ఫాదర్ నేమ్ ఇనిషియల్స్ ఏదైనా ప్రాబ్లం లేదు. దీనివల్ల మనకు ఇష్యూ అయితే ఉండదు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి దీనివల్ల కూడా మనకు పెద్ద ఇష్యూ ఉండదు. దెన్ మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు ఇక్కడ మెన్షన్ చేశారో ఈ మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఇదే మొబైల్ నెంబర్కి మీకు కమ్యూనికేషన్ అన్నీ వస్తాయి. రేపు మీరు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, డేట్ ఎప్పుడు, ఫీ ఎప్పుడు ఎంత కట్టారు, అవన్నీ కూడా మీకు SMS రూపంలో ఇదే మొబైల్ నెంబర్కి వస్తుంది, లేదా వాట్సాప్ రూపంలో ఇదే మొబైల్ నెంబర్కి వస్తుంది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో అది మాత్రమే మీరు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దానికి ప్రాపర్ రీఛార్జెస్ అవన్నీ కూడా మీకు మెయింటైన్ చేస్తూ ఉండాలి. దెన్ దిస్ ఈజ్ యువర్ అడ్రస్. ఇది ప్రాబ్లం లేదు. దెన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3 ఫీల్డ్స్, పర్టికులర్గా 2 ఫీల్డ్స్ ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఏంటంటే కేటగిరీ ఏంటి, మీ కేటగిరీ అంటే ఇక్కడ క్యాస్ట్. సో మీది ఓసీయా, బీసీయా, బీసీలో మళ్ళీ ABCDEE అని వరుసగా ఒక ఈ దాకా వస్తాయి. దెన్ ఎస్సీయా, ఎస్టీయా, దెన్ ఈడబ్ల్యూఎస్ఆ లేక ఈడబ్ల్యూఎస్ఆ, PHA, ఇన్ని కేటగిరీస్ వస్తాయన్నమాట. ఇక్కడ ఓసీ వాళ్ళకి ఏ రిజర్వేషన్ అంటూ ఉండదు, నో రిజర్వేషన్. బీసీ వాళ్ళకి మనకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీసీలో ABCD అందరికీ రిజర్వేషన్ వస్తుంది. అండ్ మైనారిటీ వాళ్ళందరినీ కూడా ఈ కేటగిరీలో పెట్టారు కాబట్టి మైనారిటీ వాళ్ళకి పర్టికులర్గా BCE ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి కాలేజ్ ఇవి ఉంటాయి, ఫ్రీగా ఉంటుంది కాలేజ్, అంటే నో ఫీ అనమాట. అలాగే SC ST వాళ్ళకి నో ఫీ. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఈడబ్ల్యూఎస్లో ఓసీ వాళ్ళకి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకరికి 10,000 ర్యాంక్ వచ్చింది, అతను ఓసీ. ఇంకొక అతనికి ఓసీలో ఈడబ్ల్యూఎస్ కింద అతను తీసుకున్నాడు, అతనికి 11,000 ర్యాంక్ వచ్చింది. ఒక కాలేజ్లో ఒకటే సీటు ఉంది. ఇప్పుడు ఓసీ అనే అతనికి 10,000 ర్యాంక్ వచ్చింది, ఇతను అప్లై చేశాడు. ప్రిఫరెన్స్ మాత్రం ఓసీ ఈడబ్ల్యూఎస్కి ఇస్తారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది మీరు పెట్టుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ మీరు ఇప్పుడు పెట్టుకోకపోతే రేపు కౌన్సిలింగ్లో ఒక అవకాశం ఉంది. ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ మీరు అక్కడ చూపించగలిగితే నా దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందని చెప్పి, అప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. దీనిపైన నాకు 100% అయితే నాకు గ్యారంటీ అయితే లేదు, బట్ కౌన్సిలింగ్లో అయితే మాత్రం ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి అంటే మాత్రము మీకు April 1, 2025 తర్వాత తీసుకొని ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎవరైనా ముందు తీసుకొని ఉంటే అది తీసేసి మళ్ళీ తీసుకోండి. కాబట్టి సర్టిఫికేట్స్ ఇంకా చాలా కావాలి, అవన్నీ నా ప్రీవియస్ వీడియోలోనే దాంట్లో చూడండి. ఇప్పుడైతే మాత్రం ఈ కేటగిరీ అనేది మాత్రం చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కేటగిరీ ద్వారా మీ కాలేజ్లో సీట్స్ అనేది అలొకేట్ అవుతుంది. కాబట్టి దీంట్లో ఏమి కేటగిరీ ఇచ్చారో దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి, ఖచ్చితంగా చూడండి. దెన్ లోకల్ స్టేటస్ ఏంటి? లోకల్ స్టేటస్లు 3 ఉంటాయి. చాలామంది ఈ లోకల్ స్టేటస్ గురించి ఇంతవరకు మీకు ఎప్పుడు వచ్చుండో తెలుసుండదు. 3 ఉంటాయి. ఒకటి OU రీజియన్, ఒకటి AU రీజియన్, ఒకటి SVU రీజియన్. OU రీజియన్ అంటే తెలంగాణ నుంచి ఎవరన్నా సరే ఏపీలో ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళందరినీ OU రీజియన్ కింద వేస్తారు, ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ అని. AU రీజియన్ అంటే ఆంధ్ర రీజియన్. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే, అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఆంధ్ర రీజియన్ కిందకు వస్తుంది. SVU రీజియన్, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా SVU రీజియన్కి వస్తాయి.
మరి ఇది ఎలా ఇంపార్టెంట్, నేను ఏపీ క్యాండిడేట్ని, నేను వైజాగ్లో ఉంటాను, నాకు ఎస్వియు వచ్చింది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందంటే 100% ప్రాబ్లం ఉంది. ఎలా ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు ఎస్వియు అని చెప్పి ఇక్కడ పడింది అంటే మీరు ఆంధ్రాలో ఏ కాలేజీకి పోయినా సరే, మీరు అంటే ఆంధ్రాలో వైజాగ్, విజయవాడ, గుంటూరు అట్లా రాయలసీమ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ దేనికి పోయినా మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. మరి నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తే దానివల్ల ఇష్యూ ఏంటి అంటే నాన్ లోకల్ వాళ్ళకి సపరేట్గా ఒక 10% ఆర్ 15% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ 15%లో వస్తే వచ్చినట్టు, లేదు అంటే మీకు ఈ కాలేజ్ సీట్ అనేది రాదు. సో మళ్ళీ వేరే కాలేజ్ అప్లై చేసుకోవాలి. కాబట్టి ఆ రీజన్కి మీరు లోకలా నాన్ లోకలా అనే దీనిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు రాయలసీమ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్వియు అని వచ్చి ఉండాలి, అంటే మీరు రాయలసీమలో అప్లై చేస్తుంటే లేదా ఆంధ్రాలో అప్లై చేస్తుంటే ఏయు అని వచ్చి ఉండాలి. సో ఈ 2 డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నౌ ఇవన్నీ చూసుకున్నారు. ఇప్పుడు మిస్టేక్స్ వచ్చాయి మీకు, వీటిల్లో ఏదో ఒక మిస్టేక్ కనబడింది, లేదా మీ నేమ్ అనేది ఒక ఇగ్నోరబుల్, బట్ ఈ రీజన్ కానీ లేకపోతే కేటగిరీ కానీ ఇవి మిస్టేక్, లేకపోతే ఫోటో కానీ మీ సిగ్నేచర్ కానీ ఏదో ఒక మిస్టేక్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ 2 ఫోన్ నంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అంటే మెయిల్ ఐడి ఇంపార్టెంట్. ఈ నంబర్స్ని సేవ్ చేసుకోండి లేదా ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. అండ్ స్టూడెంట్స్కి నేను చాలా సీరియస్గా చెప్పేది ఏంటంటే, మీకు జెన్యూన్ ప్రాబ్లం అయితేనే వీళ్ళకి కాల్ చేయండి, మెయిల్ చేయండి. ఎందుకంటే జెన్యూన్ ప్రాబ్లం కాని వాళ్ళందరూ పెట్టడం వల్ల నిజంగానే ప్రాబ్లం ఉన్నా, అంటే మాకు రీజన్ తప్పు వచ్చిన వాళ్ళు, లేకపోతే స్టేటస్ తప్పు వచ్చిన వాళ్ళు, క్యాస్ట్ తప్పు వచ్చిన వాళ్ళు, ఫోటో తప్పు వచ్చిన వాళ్ళు, లేకపోతే అగ్రికల్చరల్ వాళ్ళకి ఇంజనీరింగ్ హాల్ టికెట్, ఇంజనీరింగ్ వాళ్ళకి అగ్రికల్చర్ హాల్ టికెట్ ఇచ్చిన వాళ్ళు, ఇలా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. మీరు చిన్నవి ఈరోజు ఇంకా హాల్ టికెట్ రాలేదే, 12 o'clock వస్తుందన్నారు ఇంకా రాలేదే, 1 అయిపోయింది ఇంకా రాలేదే, లేకపోతే మేము ప్రింట్ తీసుకోవాలా, పీడిఎఫ్ తీసుకెళ్లాలా, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్, మిస్టేక్స్ వాళ్ళకి పెట్టకండి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి బోర్డు వాళ్ళని. కాబట్టి జెన్యూన్ ప్రాబ్లం ఉండి పెద్ద ప్రాబ్లం అనిపించిన వాళ్ళందరూ కూడా దీంట్లో పెట్టండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ హాల్ టికెట్ ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అయినప్పటికీ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి హాల్ టికెట్లో కింద ఇచ్చుంటారు. అవి ఈ ఇన్స్ట్రక్షన్స్లో మీరు హాల్ టికెట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఇచ్చారు. నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను. ఇది 2024 బేస్ చేసుకుని హాల్ టికెట్ బేస్ చేసుకుని చెప్పాను. కానీ 2025లో ఈ మోస్ట్లీ ఇవే ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ పెరగచ్చు లేకపోతే తగ్గచ్చు. కాబట్టి నాకు ఎవరైనా సరే 2025 హాల్ టికెట్ స్టూడెంట్ మమ్మల్ని నమ్మి manabadi@gmail.comకి పెట్టండి. సో మీ ఐడెంటిటీని నేను డిస్క్లోజ్ చేయను, కంప్లీట్గా తీసేస్తాను 2025కి సంబంధించి. అలాగే మీరు పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఈ మెయిల్ ఐడి ఉంది కాబట్టి ఏవంటే అవి పెట్టకండి ప్లీజ్. సో మీకు ప్రాపర్గా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా హాల్ టికెట్ ఉంటే వాటికి పెట్టండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇదే వీడియోకి కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్ సంబంధించి రిప్లై ఏమైనా ఇవ్వడం జరుగుతుంది, లేదా సపరేట్గా ఇంకొక వీడియో చేయడం అన్నా జరుగుతుంది. ఖచ్చితంగా మన వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తుండండి. ఏపీ సెట్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.